ఇది ఇప్పుడు అంటే దీని గురించి మ్యాన్పేట్ జరుగుతుందని ఎన్నో గంటల నుంచి మీరు ఇక్కడ నుంచి చూస్తా ఉన్నారు కదా, మరి దీని రేపు అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకి పోలీస్ మనకి పెద్దలు, క్రైస్తవ పెద్దలు మన రాజమండ్రిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో డిఎస్పీ గారు వాళ్ళ బంధువుల సమక్షంలో అందరి సమక్షంలో టోల్గేట్ వీడియో గానీ, అందరికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వీడియో గానీ అందరి సమక్షంలో చూపించారు. ఆ వీడియో కొంచెం బెర్రగా ఉన్న వీడియో ఉంది. ఆ వీడియో మనం చూసినా దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయట్లేదు, మాకు అనుమానమే ఉంది. అదేదో జరిగింది, ఎవరు ఇంటికి వెళ్ళిపోయారు మాకు అనుమానం. ఆ అనుమానం మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టి దీంతో మీరు ఫైనల్ చేసి ఎవరిని అడ్మిట్ చేయొద్దు, మీరు ఏం చేస్తారంటే దీని మీద ఎంక్వైరీ చేయండి అని మనం రిపోర్ట్ రాస్తాం. దాన్ని బట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుతుంది. మనం ఏవైతే అనుమానం వ్యక్తం చేస్తామో ఆ పంచనామా అంటే మనం శవ పంచనామా జరుగుతున్నప్పుడు బాడీని పిన్ టు పిన్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏం జరిగినాయి, ఆయనకి ఎక్కడ గాయమైంది, ఇది యాక్సిడెంట్ అయిన గాయమా, కర్రతో కొట్టిన గాయమా, అన్ని రిపోర్ట్ రాస్తారు. డాక్టర్ల సమక్షంలో, పెద్దల సమక్షంలో, బంధువుల సమక్షంలో విత్ వీడియో రికార్డ్ జడ్జికి పంపించేలాగా రేపు పంచనామా చేస్తాం. జరగలేదు జనరల్గా ఎవరితో ఎలా జరిగిందంటారు అంటే అందరికి మనకున్న అనుమానం ఏంటంటే అన్న 2-3 నెలల నుంచి దారుణంగా ఆయన మీద వీడియోలు పెడుతున్నారు. బయట కొంతమంది ముస్లిం బాధలు వాళ్ళు ఏమంటారంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ తల ఎలా తీయల మీద వేస్తాం, సిలివేసి ఊరేగిస్తాం, ఇలాంటి వీడియోస్ ఇప్పటికే యూట్యూబ్ లో ఉన్నాయి మనకి. దానివల్ల మనకు అనుమానం ఉంది. గతించిన నెలలో కూడా అన్ని ఏమని పెట్టాడంటే నాకు ప్రాణ భయం ఉంది, నాకు లైఫ్ కి ప్రమాదం ఉంది, దయచేసి గమనించండి క్రైస్తవ సంఘం ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మనకి ఇంత అనుమానం ఉంది, ఏదో జరిగింది దాన్నే మనం పోలీసులను దర్యాప్తు చేయమని, మనకి న్యాయం చేయమని ఉదయం నుంచి మనం ఏదైతే రిపోర్ట్ రాసామో అదే రాశారు. పోలీసులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ఒక్క విషయమని కాదు, ఆల్రెడీ చాలా కాలం నుంచి క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడంటే చాలా మంది క్రైస్తవ నాయకులు ఒక్కటగా వచ్చి మరి దీని మీద స్పందించారు. కానీ దీనికి రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకోకుండా క్రైస్తవ నాయకులుగా మనం ఏం చేయాలి, మీరేం క్రైస్తవ సమాజానికి నాయకులకి ఏం చెప్తారు? చాలా సంతోషం. ఈ రోజు ప్రవీణ్ పగడాల్ గారు బ్రతికుండగా క్రైస్తవ్యం పక్షంగా పోరాడాడు. ఆయన చనిపోయి కూడా ఈ రోజు క్రైస్తవులందరూ మరొకసారి ఏకం చేశారు. ప్రస్తుత కాలంలో ఎంత దాడులైతే జరుగుతున్నాయో ఆయన ప్రసంగాలతో ఎలాగైతే క్రైస్తవ్యాన్ని ఏకం చేశారో ఇప్పుడు ఈ మరణం ద్వారా క్రైస్తవులందరూ కూడా ఒక తాటిపై వచ్చారు. ఉదయం నుండి ఇప్పటి వరకు పోరాటం చేశాం. ఇటు పోలీసు వారు మనకు సహకరించారు, పెద్దలు సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం లో వచ్చేటువంటి రిపోర్టును బట్టి మనం ముందుకు జరగబోయే చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఒకవేళ నిజంగా ఇది అంటే ప్రమాదవశాత్తు కాకుండా ఇది కావాలని హత్య గాని జరిగినట్లయితే క్రైస్తవులందరూ కూడా పోరాటం చేయడానికి సంఘటితం అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉదయకాలం నుంచి చాలా మంది పెద్దలు వచ్చారు. క్రైస్తవ పెద్దలందరూ వార్త తెలియగానే ఎవరు కూడా అంటే ఆలోచించకుండా ఇది నాది కాదు అనుకోకుండా అందరూ సంఘటితమై పోరాటం చేశారు. అందరూ ఏకమయ్యారు. సో ఇది ఆయన మరణం కూడా క్రైస్తవ్యాన్ని ఏకం చేసింది. ఈ యొక్క ఐకమత్యం రాగల దినాల్లో మరింత బలాన్ని చేకూర్చి క్రైస్తవులకు భద్రత చేకూర్చుకునేటంత వరకు కూడా పోరాటంగా వెళ్తుందని మనం చేస్తాం. థ్యాంక్ యూ.